హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళు వచ్చేసి మనం కొట్టిగూడపాడులో అవుతున్నాము. ఈ వీడియో ఇంటరాక్షన్ వచ్చేసి ఇక్కడ వచ్చి సునాకర్ నాకు అస్సలు కుదరలేదు. మన ఛానల్కి ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ సింబల్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని మనం పెట్టబోయే వీడియోస్ అయితే ముందు మీ వాళ్ళకి వస్తాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, ఇంకా వీడియో అయితే చూసేసేయండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బయలుదేరినాము. 3 days తర్వాత లోడ్ అయింది బండి వచ్చేసి సోయా లోడ్ అయింది కొట్టిగూడపాడుకి. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మహారాష్ట్రలో నేను వచ్చినప్పటి నుంచి అంటే నేను రాకముందు నుంచే వర్షం ఉందన్నారు, కానీ నేను నమ్మలేదే ఇప్పుడు వర్షాకాలమా ఇప్పుడు వర్షం పడుతుంది అన్నట్టు అనుకున్నా. కాకపోతే నేను వచ్చినప్పటి నుంచి 3 days అవుతుంది. మొన్న నైట్ వచ్చినా, నిన్న లోడ్ అయింది, మళ్ళీ అన్లోడ్ చేసి మళ్ళీ లోడ్ చేయాలంటే నిన్న వేస్ట్ అయిపోయింది. ఇవాళ మధ్యాహ్నం లోడ్ అయింది. ఇప్పుడు బయలుదేరినాము. ఫుల్ వర్షమే పడుతుంది, ఇంకా ఫుల్ వర్షమే ఉంటుంది. ఏ పోలీసుకి వెళ్ళేప్పుడు చిన్న చిన్న అవుతున్నాం, ఏం కానొస్తుంది రోడ్డు పడుతుంది, ఘోరంగా పడుతుంది వర్షం. కొంచెం సేపు ఆగి పడితే బాగుండు, కానీ మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా కంపెనీలకు ఫోన్ అలో అయ్యారు, కానీ లోడ్ ఇక్కడ ఇంకా ఎంత ఇబ్బంది అయితే అది కూడా చూపించుకోండి. ఫోన్ అయితే అలో ఉంటుంది కంపెనీలకి, సో అందుకని తీసుకోలేదు. కంటిన్యూగా పడుతుంది, కంటిన్యూగా డే మొత్తం పొద్దుగా నుంచి చూడగా నైట్ డే అండ్ నైట్. వర్షాకాలంలో కూడా పడినట్టు పడుతుంది ఘోరంగా. మరి ఏం పాయింట్ లేదు, రోడ్డు మీద కార్ అన్నది పడుతుంది. అద్దాలు ఏం లేదు, అద్దాలు కూడా నచ్చింది. అద్దాలు కూడా చెట్టు వేసుకొచ్చినాయి, చెట్టు వేసుకొని అవి బిల్లులు పెరిగిపోయినా చెట్లు ఇప్పుడు ఆరేసాం. మొత్తం పచ్చిగా అయిపోయినాయి బదులు ఇప్పుడు ఏం లేదు. పాయింట్కి అంతా పచ్చిగా అయిపోయింది. నడుస్తున్నాయి పడుతుంది అయిపోయింది. వచ్చేసి బీదర్ వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ వర్షం అయితే పడి వెళ్ళిపోయింది, అక్కడ ఇంకా పడతా ఉంది. ఇక్కడ మొత్తం ఇంకా రోడ్లు మొత్తం క్లియర్ అయిపోయాయి. ట్రాఫిక్ కూడా ఏం లేదు, టైం వచ్చేసి 9 అవుతుంది. కాకపోతే ట్రాఫిక్ అయితే ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మొత్తం బంద్ అయిపోయింది, వర్షం ఏం లేదు. ఒక బైకులు గీకులు ఏం కనిపిస్తుంది, ఫుల్ ఉంది రోడ్డు. ఇట్లా ప్రశాంతంగా జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు సాయంత్రం కూడా వచ్చామనుకో, మనం ఇట్లా వర్షం పడి కానీ అప్పుడు కనిపించి అంటది ట్రాఫిక్. ఇది రోడ్ అన్నాయి రాచి రోడే. ఇప్పుడు 100 ఫీట్ చూస్తుంది. 100 ఫీట్ ఎంత గ్యాప్లో అవుతుంది బండి ఇప్పుడు చూపిస్తా. బీదర్లో కరెక్ట్ అని ఇట్లా రౌండ్గా తిరిగి మళ్ళీ 100 ఫీట్లో చూడాలి. చూడండి జాగ్రత్తగా కూడా ఏం లేదు. కొంచెం సోయా హైట్ వచ్చింది అనమాట, వర్షాలు పడుతున్నాయి కదా, సో అందుకనేసి తీసి బాగానే. కాకపోతే లైట్ వెయిట్ ఉంది, అది చాలా లైట్ వెయిట్ ఉంది, హైట్ ఎక్కువ వచ్చింది. పడుతుంది ఏం కాదు, కానీ కాకపోతే ఎంత గ్యాప్ ఉంటుందో చూపిస్తుంది మనకి. పోయి బీద మళ్ళీ బంకులో డీజిల్ వేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి.
బీదర్లో ఇప్పుడు డీజిల్ కొట్టించుకున్నాము. ఇంకా వెళ్తున్నాం చిన్నగా. దీన్నే ఉంటుంది బార్డర్. మన బీదర్ నుంచి మినిమం ఎంత 6 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. అంటే 6 కిలోమీటర్స్ రాగానే బార్డర్ ఉంటుంది. బార్డర్ దాటితే మన తెలంగాణనే. అంటే మనం బీదర్ నుంచి మళ్ళీ మహారాష్ట్ర బార్డర్కి వచ్చేసి మనకి 55 కిలోమీటర్స్ ఉంటుంది. మనం వెళ్ళే జస్ట్ బార్డర్స్లో ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ రేంజ్ వెళ్ళాము. మొత్తం అయితే స్టేట్లలోకి వెళ్ళాము. ఇప్పుడు మన కర్ణాటక కదా, దీంట్లో ఒక 60 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేస్తాం బీదర్ ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ మహారాష్ట్ర వరకు. మహారాష్ట్రలో వచ్చేసి మనము 20 కిలోమీటర్ రేంజ్లో పోతాము, లోడ్ వేసుకొని వస్తాము. ఒకవేళ అన్లోడింగ్ పాయింట్లు ఉంటే మినిమం 100-200 కిలోమీటర్స్ పక్క ట్రావెల్ అవుతుంది ఒక్కోసారి. లేకపోతే మినిమం వరకు ఎంతున్నా 200 కిలోమీటర్స్ బార్డర్లలో వెళ్ళి లోడ్లు అన్లోడ్లు అయితే అవుతాయి. అందులో ముందర వచ్చేసి బార్డర్ ముందు కూడా చూపించినా కానీ అదే ఎవరైతే ఉన్నది ఈ బార్డర్లలో ఎవరు అటు సైడ్ మనం హుమ్నాబాద్ నుంచి అట్లా స్టేట్కి వెళ్తే ఆ బార్డర్లు తగ్గుతాయి. మనకి ఒకటి హైదరాబాద్ దాటినాడే హుమ్నాబాద్ బార్డర్ తగ్గుతుంది. అది వచ్చేసి 300 ఇవ్వాలి. 60 టైర్కి వచ్చేసి 300. తర్వాత మళ్ళీ మన బసవ కళ్యాణ్ వెళ్తుంటే ఆడొక బార్డర్ ఉంటుంది, మహారాష్ట్ర బార్డర్ అని. అది వచ్చేసి ఆడ 700 ఇవ్వాలి. బసవ కళ్యాణ్ కర్ణాటకనే, కాకపోతే అవతల మహారాష్ట్ర కిందకి వస్తుందేమో. ఆడ వచ్చేసి 700, ఇది వచ్చేసి 300. వర్షం ఇడుస్తలేదు. ఇగో తెలంగాణ స్టేట్ లిమిట్ స్టాక్ సీల్ వచ్చింది. నేను వచ్చి మార్జిన్ ఉండవు లైనింగ్, మార్జిన్ గిడిది ఏం లేదు. మబ్బు అంటే మబ్బు ఏం కనిపిస్తుంది. ఇందాక కారు ఒక స్టోరీ చేసాడు. వచ్చిండు సింగిల్ రోడ్ ఉందాడు. నేను నా బండి పాస్ అయిపోయింది. నా రూట్ యాక్చువల్గా కరెక్ట్ ఉన్నది, మన రాంగ్ రూట్ అవుతుంది. సో ఆగి రావాలి యాక్చువల్గా. అయితే ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అనుకుంటా. ఆయన ఎవరో బ్యాంక్కి సంబంధించిన సార్ అనుకుంటా. మెడల్ ఐడెంటిటీ కార్డు ఉంది. కాకపోతే ఏమైంది, చూడకుండా సడన్గా డైరెక్ట్ వచ్చేసిండు. వచ్చే వరకు వెళ్ళే కాడికి వెళ్ళి నా రేంజ్ ఉన్నంత వరకు వెళ్ళి సడన్గా బ్రేక్ చేసేసిన. ఎందుకంటే ఆయనకి వ్యూ అయితే లేదన్నమాట. మనకి డైరెక్ట్ మీదకి వచ్చింది, ఇంకా తగిలించుకుంటాడు అనే స్టేజ్ వరకు వచ్చింది. సో సడన్గా బ్రేక్ అయితే వేసిన. ఇది కొంగి చూస్తే లెఫ్ట్కి తిప్పి అక్కడ పోతుంది కారు. ముందర వచ్చేసి ఆ ఫైబర్కి తగలడానికి వచ్చింది కారు. అప్పుడే మళ్ళీ వెళ్ళే వాడికల్లా చక్కగా చేసుకొని ఎంగిల్కి వెళ్ళాలి అని అడుగుతున్నాడు. వద్దు నేను వీడిని ఉండు, మళ్ళీ నువ్వు తగిలించుకుంటాను అయితే నేనే కొంచెం రోడ్డు దింపుకొని వచ్చిన. వర్షాలు కదా, సో రోడ్డు దింపాలంటే భయం. లేకపోతే వాళ్ళని అట్లా మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. రోడ్డు కొంచెం దిగినా ఇక్కడ ఏముంటుందో తెలియదు. ఈ గుడితో మొత్తం నల్లరేగడి పొలాలు, మహారాష్ట్ర ఇవన్నీ వచ్చేసి. సో ఏడ పుష్కుమా దిగింది అనుకో, అంతే కథ. ఇంకా హైట్ రోడ్ ఉంది కాబట్టి. సో అందుకనేసి కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఆచితూచి ఒక మాట అన్నా పడి నడుపుకోవాలి జాగ్రత్త, మన బండి కాబట్టి. అట్లా బండి ఎట్లా నడుచుకోలేదు. మనకి 2 పట్టాలు ఉన్నాయి కాబట్టి ఏం కాదు. పట్టాలు గంటి పట్టాలు మనవి. ఒక్కొక్కటి మైనం పట్ట వచ్చేసి ఇందాకనే కనుక్కున్నా 20,000-25,000 ఉంటాయంట. మైనం పట్ట అనేది డబల్ వస్తుంది. ఒక్క డ్రాప్ కూడా వాటర్ కింది కొనియదు. కవర్ వచ్చేసి దాదాపు 5,000-6,000 ఉంటుంది అంట. ఈ బండికి వచ్చే సైజు పెద్ద సైజు, మాకు ఇంకా పెద్ద సైజు ఉంటుంది. ధాన్యాలు తిరుగుతాయి కాబట్టి చాలా పెద్ద సైజు. మైనం పట్ట అని ఏదైతుందో దాన్ని వేయాలన్నా తీయాలన్నా అంతే ఉంటుంది. ఎండకు మాత్రం మంచిగా మెత్తగా అవుతుంది. వర్షాలు పడ్డానికి గట్టిగా ముద్ద అయిపోతుంది. ఇట్లా చేయడానికి మడతయ్యనికి చాలా ఇబ్బంది అయిపోతుంది. మీకు రేపు మార్నింగ్ చూసుకోండి. ఇప్పుడు వర్షం మీద నడుస్తుంది ఫుల్. రేపు మార్నింగ్ ఇప్పేటప్పుడు ఎంత రిస్క్ అవుతుందో చూడండి. మాకు అన్లోడింగ్లో చూపిస్తా. అట్లా కడితే బండి నెంబర్ కనిపించదు. పుష్కులు ఏమైనా అయిందంటే ఊరికొస్తారు మనతో ఫైర్కి. ఎన్నికలు అందుకు బండి నెంబరే కాదు అసలు. 3 కట్టించాం. టెంపుల్ కావాలి, దారాలు తాడుంటే తాడు కావాలి. టెంపుల్ కట్టకుండా రోడ్డే డేంజర్ రోడ్. సిటీలో ఎట్లెట్లుందో ఇంకా అవా వర్షం పడ్డ సిటీలో మనం ఎట్లెట్లుందో చూద్దాం. నీళ్ళు గీళ్ళు మంచిగా కదా అనేసి చూద్దాం. మనం పోయేవారు కదా ఇప్పుడే 10:30 అవుతుంది. సిటీ కాడికి పోయేవారికల్లా 12:30. సిటీ పాస్ అయ్యేవారికల్లా 2 అయితే పక్క 2 or 3 వెళ్ళిపోదాం. చిన్నగా చల్లసలాగా ఉంది కాబట్టి వాతావరణం సరసరి వెళ్ళిపోదాం. చాయ్ తెచ్చుకున్నాం. బండి ఆడ ఆపడానికి జాగలేక పార్సల్ తీసుకొని వచ్చినాం. మా తమ్ముడు అన్నిట్లో వేసాడు. ఏంటంటే నా పౌచ్లో వేసి ఉంటుంది, సాయంత్రం పౌచ్లో. చాయ్ దాలో బాయ్. ఏ అబ్బు క్యాండిడేట్ ఇప్పుడు చూడండి. వీడు హైదరాబాద్ అయిపోయే వరకు అలా ఎన్నిసార్లు గురుకుతాడు. నిద్ర పోయి లేస్తాడు. వంకాయలు కూరగాయలు అన్నీ అమ్ముతాడు. అది తెరసేపట్ల కూరగాయలు మొత్తం అమ్ముతాడు. వాడు గోపిగాడు అట్లా అమ్ముతున్నాడు, కూరగాయలు అమ్ముతున్నాయి.
హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ట్రాఫిక్ అయితే చాలా ఉందంట. ముందర బాబాయ్ వెళ్ళిండు, మన బండి ఇంకో బండి లోడ్ అయింది కదా 139 అది వెళ్ళింది. సో బాబాయ్కి అయితే కాల్ చేసినాం. మలక్పేట దగ్గర పోయిందంట. మనం చిన్న వాడు పోదాం. వర్షం పడ్డది కానీ వర్షం పడ్డంత టైర్లు సన్నగా ఉన్నాయి. రీట్ అయిపోయినాయి, వాళ్ళ పేపర్ రీట్ అయిపోయినాయి. ఇక్కడ లేదు వర్షం, సపరేట్ లేదు, కొద్దిగా ఎండిపోయిందంట హైదరాబాద్. అక్కడ మహారాష్ట్రలో సంవత్సరం వస్తుంది బాగా అక్కడ ఇవ్వకుండా. ట్రాఫిక్ ఉందో ఇంకా బస్సులు వెళ్ళిపోయినా, బస్సులు వెళ్ళకుంటే ఇంకా అంతే కథ. బస్సులు వెళ్ళిపోతేనేమో ట్రాఫిక్ ఏమి ఉండదు. వచ్చేసి కొత్త బ్రిడ్జ్. ఇంతకుముందు మనం అంగ కింది నుంచి వెళ్తుండే ఫ్లైఓవర్ కింద నుంచి. దీని నుంచి మనం రైట్కి వెళ్తే మన గచ్చిపోలి రోడ్కి వెళ్తాము. గచ్చిపోలి మన హైటెక్ ఈ రోడ్కి వెళ్తాం. చిన్న సర్కిల్ వస్తుంది, సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. మళ్ళీ ఇది ఏదో కానీ పేరు రీసెంట్గానే ఓపెన్ అయింది, ఒక 1-2 months బ్యాక్ ఓపెన్ అయింది. కాకపోతే నిన్న మొన్నటి వరకు మళ్ళీ బంద్ చేసి కొన్ని రోజులు, మళ్ళీ కింద నుంచి వచ్చినాం. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ ఎల్బీ నగర్ అవతల బ్రిడ్జిలు పడ్డందుకు చాలా చెప్పి చాలాసేపు అవుతుంది. రోడ్డు మీకు ఎందుకు వచ్చింది? మంచి మంచి బాక్స్ అయితే ఇంతవరకు ట్రాఫిక్ అట్లా ఉంది. ఇంతకన్నా ఇంకా డల్ ఉంటుంది. ఒక్కోసారి వస్తే అసలు ఏం కనిపించారు రోడ్ల మీద, మన లాజ్ తప్ప ఏం ఆడో బైక్ అయినా తప్ప ఎవరు కనిపించారు. షిఫ్ట్లు ఉంటాయి మీరు 102 ఆ మధ్యలో షిఫ్ట్లు ఉంటాయి కదా. సో ఈ ట్యాక్స్ ప్లేట్ ఉండదు, వాళ్ళు ఏం లేదు, వాళ్ళు 50 లిమిట్ అంట స్పీడు. వాళ్ళు రోడ్డు మీద ఆ రోడ్డు నిండా పోతారు. ఎవడన్నా చూసుకున్న వాళ్ళ డ్రాప్ వచ్చినాక చూస్తూ దిప్పు చేస్తారు. ఇంకా మనం చూడవాలి. హైదరాబాద్లో చాలా చోట్ల ఇట్లా రోడ్డు మధ్యలో ఉండే టెంపుల్స్, మైసమ్మ టెంపుల్స్ కానీ, దర్గా కానీ చాలా వాళ్ళకి చాలా ఉన్నాయి. చూపిస్తుంది మనకి ఒకటి వచ్చింది కదా. ముందర ఇంకా 2-3 దర్గాలు ఉన్నాయి. అండ్ ఆల్సో టెంపుల్స్ కూడా నడి రోడ్లోనే ఉన్నాయి. వాటికి ఇట్లా పెట్టేసి సైడ్ నుంచి రోడ్డు తీసిరు. మరి ఎందుకంటే నాకు ఇప్పటికి అర్థం కాలేదు. మియాపూర్ సిగ్నల్ దాటినాం. ఫుల్ పోతుంది కార్లో ట్యాక్సీ ప్లేట్. అది మొత్తం గుంపు అన్ని జతాయి. ఉరుగురు ఉరుకుతుంది. అదే దాని లేకపోయింది నవ్వబోతుంది. దాంట్లో ముందర రాకపోతే ఎక్కడ రాకపోతే చాలా లేట్ అయిపోయింది. 1 o'clock సిటీలోకి ఎంటర్ అయినాం. 3 o'clock బయట వాటి ఇంకా జర్నీ అవుతుంది. ఏమన్నా తొందర వస్తే మంచిగా. కానీ ఎందుకు హైదరాబాద్ వచ్చే వరకు 12 అయిపోతుంది. బీదర్ మన 10 అవుతుంది వచ్చే వరకు, బీదర్కి వచ్చే వరకు ఆ నుంచి హైదరాబాద్ వచ్చే వరకు 12. ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ దగ్గర వచ్చింది మనకి. వెళ్తాం అండర్ బ్రిడ్జ్ చూసుకోవాలి. ప్రతి ఒక్కతోన ఏం తగ్గలేదు. బీదర్లో అయితే తగ్గలేదు. ఇంకా గ్యాప్లు వచ్చినట్టుంది. గ్యాప్లు వచ్చింది తగ్గలేదు. పంజాగుట్ట దగ్గర ఉన్నాము. బయటికి వెళ్తే మెహదీపట్నం. ఇది మెహదీపట్నం రోడ్డు. పదకొండ వాటి వాటి రాడు మొత్తం గుంతలు పడ్డాయి. వర్షాలు పడ్డాయి. మొత్తం ఆడాడ గుంతలు పడ్డాయి. మంచిగా నైట్ కూడా బండి తోలేదంటే
పాన్లు 5-6 స్వీట్ పాన్లు వేసుకొని మంచిగా పెద్దమంది లాగా దవడకి వేసుకొని చిక్కులు దగ్గర పోవాలి. గుడ్రాలు గిట్టుకలు తినలేము మనకు అట్లాంటి వాళ్ళు ఉంటాం. ఏమో స్వీట్ పాను స్వీట్ క్రేను ఇవే నా పాన్ వీళ్ళు అక్కడ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి అదే యాలకులు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి తింటాం. ఇట్లా దవడకి వేసుకుంటే ఎట్లా అంటే పెద్దవాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా ఇక్కడ పాన్ తినడం వాళ్ళు ఇంకా అవి వేరే వేరే పేరు ఉంటారు కదా అట్లా ఫీల్ అవుతుంది అనమాట. దాని దవడలో ఇంకా స్వీట్ పాన్ అయినా సరే దవడకి వేసి మెల్లమెల్ల తినాలన్నమాట. అట్లా ఇప్పుడు మంచి మెట్రో పిల్లర్ వస్తూనే మంచి నా బండి నెంబర్ మెట్రో పిల్లర్ చూపిస్తాను 1299 కావాలి 1299 గుర్తు పెట్టుకున్నాను ఏదో కొన్ని తోళ్ళ అయిపోయింది కొన్ని తోళ్ళ డేంజర్ స్పాట్స్ ఉన్నాయి కొన్ని ఇలాంటి తోళ్ళ ఇంకా ఈ పెట్టినందుకు స్లో అవుతున్నాయి కానీ బండి అంటే ముందున వాడు ఆడిపోతుంది స్పీడ్లో కూడా వస్తామండి బోర్డు లేకపోతే ఇలా వచ్చిపోతే నాలుగు లెఫ్ట్కి వెళ్తే ఈయన గణేష్ని పెట్టేది ఖైరతాబాద్ గణేష్ని పెట్టేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది చిన్న పెడతారు. వన్ వే 2 వే ఉండదు అటు నుంచి వాడి తిరిగి రావాల్సి వస్తుంది. ఓన్లీ రెండుదారే లక్కడి కప్పులు లక్కడి కప్పులు చెప్తారు. మళ్ళీ నుంచి లెఫ్ట్ వెళ్తే మళ్ళీ ట్యాంక్ పాయింట్ రాదు. వచ్చేటప్పుడు అట్లా వాడి సర్కిల్ కొట్టుకొని రావాలి. సర్కిల్ వెళ్తే మళ్ళీ మెహదీపట్నం వెళ్తుంది. ఆ నుంచి రైట్ కొడితేనేమో ఇక్కడ వస్తాం. లక్కడి కప్పులు మన బయటికి వెళ్ళాలి. కానీ బ్రిడ్జి పైన ఎక్కువ బ్రిడ్జి బ్రిడ్జి పైన వెళ్తే మెహదీపట్నం మళ్ళీ ఇంకా ఛాన్స్ లేదు. శాసనసభ ఇది శాసనసభ ఇది రోజులు నాకు గుర్తొస్తుంది. శాసనసభ మన డెవలప్మెంట్లో అవన్నీ జరుగుతాయి కదా. అంటే మన రూల్స్ పాస్ చేయాలన్నా ఏదైనా ప్రాజెక్టు స్టార్ట్ చేయాలన్నా దానికి సంబంధించిన బడ్జెట్ అవన్నీ మాట్లాడేదాంతో దీనిలోనే శాసనసభలోనే శాసనాలు ఇస్తాం. శాసనాలు నెక్స్ట్ వచ్చేసి మన ఐ నుంచి లెఫ్ట్ కొడితే కోటి బండి ఊరికే ఉరుగుతున్నారు నాయన. మామూలుగా బండి వెళ్తున్నాయి కదా ఇవన్నీ చిన్నవి వ్యాగనార్లు. ఈ వ్యాగనార్లు మొత్తం కంపెనీ వాళ్ళవే. కంపెనీ తరఫున తెచ్చిన వాళ్ళకి డ్రైవర్లు మనలు డ్రైవర్ చేస్తారు డ్రైవింగ్ చేస్తున్నారు. మన ఇది అన్ని ముందు తిరిగో ఇవన్నీ డ్రైవర్ చేస్తారు. పోటీ ఈ రోడ్డు మొత్తం మొన్న కుదిరించింది. మళ్ళీ పట్టణం దాటినాక మనం ముందర పట్టణం దాటినాక ఒకటి మలక్పేట బ్రిడ్జ్ కాడ చూసిన తర్వాత ఇంకా పట్టణం దాటినాక నేను ఎంతో స్లో అయిపోతుంది బండి. థర్డ్ గేర్ పెడతా. థర్డ్ గేర్ కూడా టైర్లు అడ్డం అవుతాయి మళ్ళీ మేము వాడతారా. పైన ఉన్నదే మనం పెట్టిన మామూలు ఉండదు పట్టాలి. మన పెళ్ళిళ్ళకి కావాల్సిన కార్లు రోల్స్ రాయల్స్ కూడా ఉంది. రోల్స్ రాయల్స్ ఫస్ట్ వైట్ కార్ అదే రోల్స్ రాయల్స్ మంచిగా ఇవన్నీ అవి ఏం కార్లో తెలియదు కానీ రోల్స్ రాయల్స్
ఈ పాతకాలం కాదు ఇది మళ్ళా కబ్జీ కారు ఉంది అన్నీ ఆడ. బండి కూడా ఎంత హైట్ ఉంది, 10 టైర్ బండి. ఇది ఎక్కువ ఫ్రూట్స్ వస్తుంది కూడా, యాపిల్స్ ఇవి మన ఇవి ఆరెంజ్ గీరెంజ్ దానిమ్మకి లెమాన్ ఇట్లా ఉంటాయి. అవి ఏంటంటే వెయిట్ తక్కువ ఉంటాయి కదా, కొంచెం ఫ్రూట్ ఎట్లయినా వెయిట్ తక్కువ ఉంటుంది. ఇవి అయితే పిట్రైలు లోడ్ అయితే ఇంత రాదు, కరెక్ట్ బాడీ ఇంత బాడీ లెవెల్ వస్తుంది, క్యాబిన్ లెవెల్. ఆ బాడీ క్యాబిన్ కన్నా కొంచెం హైట్ ఉంది, మన పిల్ల కూడా హైట్ ఉంది. ఇది ఎంటీ ట్రైల్ కాబట్టి హైట్ తప్పండి, 5 ఘోరమైన హైట్ వస్తుంది. మార్నింగ్ అయింది కాబట్టి ఇంకా బ్రష్ చేసులే, 3 గంటలకే బ్రష్ చేయాలి. వేసి ఇప్పుడు ఒక కాఫీ తాగి వెళ్ళిపోదాం. వచ్చేసి మనం ఖమ్మం అయితే దాటాము. ఖమ్మం దాటి కల్లూరు రోడ్లో ఉన్నాము. వైరాగూడ దాటాము, తల్లాడ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ వర్షాలు అయితే పడతలేవు అనమాట, బంద్ అయిపోయింది. నిన్న పడ్డట్టున్నది, మొత్తం నీళ్ళు అయితే ఆడాడు ఉన్నాయి కానీ ఏం పడతలేదు. నిన్న మొత్తం కూల్ వెదర్ కొన్ని ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపట్లో వేడి అయ్యేవారు కదా, తట్టుకోలేకపోతుంది. రోడ్లు తెచ్చి పెట్టేసి వట్టి కూడా పాడు అసలు వెళ్ళి బియ్యం అయితే తీసుకుని ఇందాక రైస్ తీసుకొని బియ్యం తీసుకొని వాటర్ గీటర్ అనే వస్తున్నాము. ఆయిల్ తీసుకొని ఏమేమి సరుకులు ఉండో లేవర్ చూసుకొని సరుకులు తీసుకుని అన్నీ తీసుకోవాలి వంట చేసుకోవడానికి. దాదాపు 1 వీక్ నుంచి అయితే హోటల్లో తిన్నా. ఇది హోటల్ ఏదైతే లేదు, ఒక్కరిని ఉన్నా కాబట్టి ఇంకా మళ్ళీ మా తమ్ముడు వచ్చింది కాబట్టి ఇంకా వంటకి అయితే చేసుకొని మంచిగా కలిపిన వెళ్ళి అన్ని సరుకులు అయితే తీసుకొని వెళ్ళిపోదాం. ఆ రోడ్డు భలే ఉంటుంది. కల్లూరు నుంచి రైట్ మళ్ళీ వస్తే ఇంకా ఏమంటారు స్పీడ్ రోడ్ కాక ఊడే గురవని అడుగుతుంది. కానీ ఎదురు బ్లాక్ అయినా కట్టింది కదా, దాంట్లోకి ఎందుకు కట్టినావు? ఖరాబ్ అయిపోయింది, పూల మింగిల్ అయితే ఇంటికి వస్తలేదు. వచ్చేసి తల్లాడ, లెఫ్ట్కి వెళ్తే కొత్తగూడెం. ధాన్యం వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి ఉండని ధాన్యం పెట్టుకోవచ్చు. చెక్ పోస్ట్ ఆయన ఆపుతాడు ఒకవేళ ధాన్యం కూడా వస్తుంది. ఆ రోడ్లో కూడా ఆపుతారు, 2-3 ఆపుతారు మన పక్క. ఇప్పుడే ఊరుకునే అక్కడి అవుతల్లా పల్టీలు కొట్టి పడేస్తా, పిచ్చి పడేస్తా. మననే మంచిగా చేస్తానంటే సైడ్ నుంచి వచ్చేసి ఈసారి చూపిస్తున్నాం మా అన్నకి. టైర్ కమ్మ పంపలేదు కదా.
కొనుక్కున్నాట పోయేటోడు ముందే పోవచ్చు కదా లారీ సైడ్ కొట్టి అప్పుడే కొనుక్కోరా ఆశకు అంతగానో డోర్ వేసుకోవాలి వేసుకోవాలా రోడ్లో ఫుల్ స్పీడ్ వస్తాయి బండ్లు మొత్తం ఈ ట్రైలర్లు ఈ సిమెంట్ బండ్లు ట్రైలర్లు గుల్ల ట్రైలర్లు అక్కడికి ఇక్కడికి వెళ్ళి మొత్తం కలకత్తా పోయే బండ్లు అన్నీ హైదరాబాద్కి వచ్చేవన్నీ ఇట్లనే విజయవాడ నోయింది కదా సో అన్ని బండ్లు ఇట్లా పోతాయి ఇట్లా ఒకటి దేవరపల్లి కాడ వెళ్తాయి ఇట్లా పంజాబ్ బండ్లు అయితే ట్రైన్ వేసుకొని పచ్చిసరికి వేసుకొని విజయవాడ కొడతారు 5 రోజుల బండ్లు సాగర్ సిమెంట్ అయితే చెప్పనీకి రాదు ఇంకా వాళ్ళు ఎట్లా పోతే మనం 1 రోజు సాయంత్రం పోయినట్టే చిన్నగా అది 35-40 అవుతుంది అంటున్నాడు ఇంకా కాబట్టి ఆ గుళ్ళ పంటలు తగ్గుతాయి ఇంకొకసారి గుర్తుకుంది కదా ఇప్పుడైతే వాళ్ళు లేరు మంచి గుళ్ళ పంట ఉంది టైం అయితే ఇంకా 8:40 అవుతుంది అంతే అంతగానే కల్లూరు దగ్గరికి అయితే వచ్చినాము ఇందాక చెప్పినా కదా ఈ రోడ్లో బండ్లు సిమెంట్ బండ్లు మెల్లగా మా సిమెంట్ బండి ఎంత మెల్ల ఉంటుంది ఇంతసేపు దాదాపు 10 కిలోమీటర్ల దాకా తల్లాడ ఏదైతే దాటినామో కొంచెం ముందరకు వచ్చిన రంగం మంచాల వరకు ఆ నుంచి మొదలైంది ఈ బండి పోతలేదు మనం ఓడిపోలేదు ఈ బండి జామ అయిపోయినది దీనివల్ల ఇంకా పోయి అటు సైడ్ కాదు సామాన్ తీసుకోవాలి వెళ్ళే ఉంటారు ఏం చేద్దాం బట్ వాళ్ళ రోజు అంతే వాళ్ళు వెళ్ళే మరీ అంత ఇబ్బంది పెట్టాలి వాళ్ళకి అవసరమే కానీ వాళ్ళ రూల్స్ అంతే మైలేజ్ తేవాలి పక్క కాబట్టి సో అందుకనేసి వెళ్ళైనా పోవాలి మనలాగా ఒక సైడ్ వాళ్ళకి ఐదులోడు ఒక సైడ్ మంచిగా ఉంటే మంచిగా కానీ మొత్తం అందరిలో ఉంటే దాంట్లో మైలేజ్ అడుగుతారు వాళ్ళు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు మరి అంతకన్నా వెళ్ళే ఒక దిక్కు మనకి కవర్ అయ్యేది ఎందుకంటే మనకి ఒక సైడ్ లారీ వెళ్తుంది మా తమ్మని దేవుడు రాని వాళ్ళు 2 రోజులు వచ్చి తిరిగిపోయినందుకు మంగళూరు పెళ్ళి అంటే ఊరి పేరు మంగళూరు పెళ్ళి అంట కళ్ళు పైకేమో కందేమో అన్నాడు కనుమూరే వాడే తర్వాత మంగళూరు పెళ్ళి అనే దాంట్లో చూసి మళ్ళీ బోర్డులో చూసి కళ్ళు అన్నాడు కల్లూరు నుంచి ఇప్పుడు రైటింగ్ మాలినాము రైటింగ్ దాకా డిస్టెన్స్ అంటే ఇక్కడ షాప్ ఉంటుంది ఒక అంటే బాగా పరిచయం ఆంటీ అంకులు నా పని పరిచయం బాగా సో అందుకనేసి మేము వచ్చేప్పుడు నేను థమ్స్అప్గా చాయ్గా తాగాలంటే తాగుతాము టిఫిన్ కావాలన్నా సో ఇందాక ఏమైంది థమ్స్అప్ తాగుదామని నేను ఆపిన స్ప్రైట్ తాగుదామని థమ్స్అప్ లేదు స్ప్రైట్ ఇచ్చింది ఓకే 2 స్ప్రైట్లు అని చెప్పిన 2 స్ప్రైట్లు ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా మంచిగా ఒక స్ప్రైట్ నేను తీసుకున్నా ఇంకో స్ప్రైట్ పోయమన్నాడు చాయ్ కావాలన్నాడు నాకు మా తమ్ముడు సరే చాయ్ అండి స్ప్రైట్ వద్దాను నాకు స్ప్రైట్ కావాలి చాయ్ కావాలంటున్నాడు ఇక్కడ చాయ్ తాగి మళ్ళీ స్ప్రైట్ తెచ్చుకున్నాడు అంక పార్సల్ ఇంకా అయితే డిస్టెన్స్ అంటే ఇప్పుడు టైలెంట్ వస్తుంది చామల కాడ ఆమని ఇప్పుడు ఆమని కూడా బండి వాటర్ దాకా వాటర్ వరకు అవుతుంది బండి ఇప్పుడు ఆమని అంటే ఆపదు పొద్దుగాల లేవురా టిఫిన్ చేయరా అంటే అమ్మో టిఫిన్ చేయరా అంటే పొద్దుగాల లేస్తలేడు అమ్మో అనేసి నేను తప్పుడు చేయకుండా టిఫిన్ చేసేసిన ఇప్పుడు ఎండాలి అన్నకి ఆడుకోయి నాకు ఆ చికెన్ తీసుకొని పోయి వండినాక తినాలి అంతలోపు పట్టి పిపిస్తా ఇప్పుడు వండుతున్నా అదే దాంతో ఇప్పుడు బండి అయితే అప్పుడు లేదు అర్జెంట్ వస్తుందంటే ఏమన్నా చూసుకోవాలి ఇంకా ఇంతకైతే అంతకైతే 50 కిలోమీటర్ వచ్చిన ప్రస్తుతానికి ఇంకొక 100 కిలోమీటర్ ఓకే అటు అయిపోయా పాయింట్లో కూడా పడితే పాయింట్ మాట్లాడుకో మన ఫ్లైట్ తాగితే మన ఇంగిత వస్తుంది కాలుకోకుండా ఏమవుతుంది అబ్బో ఈయన బస్సు భలే సోకులు ఆపిండి ఇంకా
లాక్డౌన్ అప్డేట్ పెట్టుకుంటే అప్డేట్ ఎప్పుడు వచ్చినా డైరెక్ట్ అప్డేట్ అయిపోతుంది. లక్ష్మీపురం దాటాం ఇప్పుడు. లక్ష్మీపురం అయితే ఇక్కడ ఒకటి అది ప్లక్కర్ ఉంటుంది కదా, టికెట్ ఉన్నది. ఆ ప్లక్కర్ మావాడు పెట్టుకుంటారు అంట. వాళ్ళ ముందు జాఫర్ గారు మర్చిపోయిన బండ్లా పెట్టుకో ఒకసారి. అట్లే ఉన్నాడు బాపట్ల దుర్గా. వల్ల వచ్చినాం ఇక నోది వీడు వచ్చినాం. ఈ నుంచి బస్ స్టాండ్ కాడికి వెళ్ళి సామాన్లు అయితే అన్నీ తీసుకున్నాం. ఇంకా అన్ని కూరగాయలు అన్నీ తెచ్చుకున్నాము. చికెన్ పట్టుకొని పోయి బట్టాయి పడిచి మంచిగా చికెన్ చేసుకొని చాలా తర్వాత తీసుకొని తిని ప్రశాంతంగా వాడుకున్నాం. పిల్లలతో స్నేహ చికెన్ చెప్పాలి అక్కడ చేసుకున్నాం. వాళ్ళ చిన్న కోళ్ళు మన వచ్చేసి ఆంధ్రలో ఏంటంటే పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు ఉంటాయి. పెద్ద కోళ్ళు మన వల్ల కాదు, తెలంగాణలో వల్ల కాదు తినడం. ఇంత మందం ఉంటుంది కూర. అది మనకు కావాల్సిన చిన్న బాయిలర్ కోళ్ళు మాత్రమే. మనకి బాయిలర్ కోళ్ళు అవి గుడ్డు పెట్టే కోళ్ళు. అవి పెద్ద కోళ్ళు అంటే గుడ్డు పెట్టే. ఊళ్ళో పెట్టాలి. చికెన్ తీసుకుంటాము. చికెన్ తీసుకొని పోయి చిన్న వంట పెట్టాలి. అక్కడ వెళ్తే మన మైలవరం రోడ్ ఉంటుంది. ఇటు నుంచి మనం ట్రిప్కి వెళ్ళాలి. బాగా కట్ చేసుకోవాలి. వన్ వే ఇది. మళ్ళీ ఇట్లా రానికుండా వస్తాం. రానికుండా అట్లా వాడికి పోయి అట్లా వాడి మళ్ళీ డైరెక్ట్ బయటికి వెళ్తాము. వచ్చేటప్పుడు మళ్ళీ అట్లకి వెళ్ళి రానికి ఉండదు. అందుకనేసి ఇప్పుడు ఊరంతా తిప్పుకొని రావాల్సి వచ్చింది. కారు గేరు పెడతా, స్పెషల్ వేస్తా ఇంకా తినకపోతే. వచ్చిన ముందర వచ్చిందా తిప్పుతున్నాడు కార్యానికి పెట్టుకోండి. మళ్ళా స్టైలు పో. ఏం తాగుతారా నువ్వు గుండు? నాకు స్ప్రైట్ కావాలి. నువ్వు రాసిండు దాంట్లో 50 రూపాయలు తీసుకో. 50 లేదు అందులో, 60 రూపాయలు. 100 నోట్లే ఉన్నాయి. 100 రూపాయలు తీసుకొని పోయి చింటూ మనోనికో స్ప్రైటు, మనోనికో స్ప్రైటు, నీకు నాకు ఒక స్ప్రైట్ తీసుకొని రా. స్ప్రైట్ థమ్స్ అప్ దే నాకు. సీసాలు ఉంటాయి. సీసాలు వద్దు, బాటిల్ తీసుకురండి. సీసాలు తాగొద్దు, మంచిది కాదు. సరేనా? పోనీ నువ్వు సరే మామయ్య నేను తెచ్చుకోపో డింకు తీసుకోడు. ఎందుకు ఇక్కడ తెస్తాడుగా. నువ్వు రాదు. నువ్వు 1 ఇంట్లో మనకు భయం అయితే మన తెలియదు. లోపల షాప్ తెలియదు, అవన్నీ తెలియదు. లోపల ఇక్కడనే బైబిల్ షెడ్ ఉంటుంది కదా. ఓ పోయిరా పో. నువ్వు అనుకు వాడు నేమన్నాడు కానీ పో.
స్టార్ట్ చేసాము. ఇట్లా వచ్చేసి కంపెనీ లోపలికి వచ్చినాము. బండ్లు వచ్చేసి ఇంకొక పాయింట్లో 2 బండ్లు ఉన్నాయి ఆల్రెడీ. దాని తర్వాత ఇంకో ఆ బండి తర్వాత మన బండి పోయి చూసేద్దాం ఎట్లెట్లు ఉంటుంది ఇంకా వ్యాపారం. పోయి పోరగాడు ఎప్పుడు ఇన్ని ఉంటాడు రోజు వీళ్ళు మన ఒట్టిగూడ పళ్ళ తమ్ముడు. మనం ఎప్పుడు వచ్చినా మస్తు లైక్ చేస్తాడు, బండి కాడికి వస్తాడు, ఇన్నే ఉంటాడు. ఫస్ట్ వీడియోలో అప్పట్లో చూపించిన సబ్స్క్రైబర్ అని, కానీ ఇంకా సబ్స్క్రైబరే మన తమ్ముడు. చూద్దాం బండి ఎట్లా ఉన్నాయి ఇంకా. అయితే బండి వచ్చేసి ఇప్పుడు అన్లోడ్కి అయితే పెట్టినాము, ఇంకా పెడుతున్నాము. సో ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నా. లింక్ అయితే ఎక్కువ అవుతుంది. సో అన్లోడింగ్ క్లాస్ ఎప్పుడైనా చూపించిందే కదా, సో ఇంకా దాన్ని చూపించి నేను లాభం లేదు. సో వీడియో ఇంతటితో ఆపేస్తున్నా. మన ఛానల్కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే కొట్టండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మనం పెట్టబోయే వీడియోస్ ముందుగా మీ వరకు అయితే వస్తాయి. ఓకే గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.